ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నైట్ మిగిలిపోయిన రైస్తో కొంచెం వెరైటీ స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇలా వెరైటీ స్టైల్లో చేస్తే పిల్లలందరూ తినేసేస్తారు, ఏం మిగలదు అసలు. సో ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా నైట్ ఉన్న రైస్ని తీసుకొని మొత్తం గడ్డలుగా ఉన్న రైస్ని విడివిడిగా చేసి పెట్టుకోవాలి. దానిలో కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి వేసుకోవాలి, ఆ రైస్లోకి ఆ సరిపడే అంతా ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోద్ది. చూడండి, నేను ఒక స్పూనే వేసేస్తున్నాను, కొంచెమే రైస్ ఉంది. ఇప్పుడు ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. దీనిలోకి ఎక్కువ ఆనియన్స్ ఏం వేసుకునే అవసరం లేదు, ఒక ఆనియన్ వేసుకుని సరిపోతుంది. అది కూడా నూనెలో ఎక్కువ వేయించాల్సిన అవసరం కూడా లేదు, లైట్గా వేస్తే సరిపోతుంది, కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. కొంచెం కరివేపాకు తీసి పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేయేదాకా, చిటపటలాడేదాకా వేయించుకోండి. చూడండి, నేను ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. దానిలో కొంచెం కావాలంటే మినపప్పు వేసుకోండి, ఇష్టం అది. మినపప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అది పంట కిందకి వస్తుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను వేసుకున్నాను. దానిలోకి కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాను నేను. ఇది కూడా ఆప్షనల్లే, కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగాక దానిలోకి కొంచెం ఆనియన్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటే చాలు, ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా పసుపు వేసుకొని ఆనియన్స్ని కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్నాక ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవాలి, అంతే. ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లోకి. ఆయిల్ మొత్తం ఆనియన్స్ అవన్నీ రైస్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. అట్లనే రైస్ కూడా కొంచెం వేడి కావాలి కదా, సో నేను మొత్తం కలిపేసుకున్నా. చూడండి ఎంత బాగుంది. నార్మల్ పులిహోర కంటే ఇది కొంచెం బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అదే చేయడం కంటే ఒక్కొక్కసారి ఇది చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే రైస్ మిగిలినప్పుడే కొంచెం స్టవ్ పైన, కడాయి పైన మూత పెట్టుకుంటే రైస్ మొత్తం వేడైపోతుంది. వేడైపోయినాక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత టేస్టీగా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.